Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 89. నేనేమి ఇన్నోసెంట్‌గా యాక్టింగ్ చేయడం లేదు. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు నిజంగా అర్థం కాలేదు అని ధాత్రి అడిగేసరికి నిజంగా నీకు అర్థం కాలేదా? లేదా గుర్తులేదా అనగానే గుర్తులేదు అని ధాత్రి చెప్పడంతో అచ్చా అలానా? సరే అని వరుణ్ ధాత్రి చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళడంతో ఎక్కడికి తీసుకువెళ్తున్నావని అడిగేసరికి నేనేం చెప్పానో నీకు గుర్తులేదు అన్నావు కదా! స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకుని అందరి ముందు చెప్తాను. అప్పుడు నువ్వు నాకు ఏం చెప్పాలో నీకు గుర్తొస్తుంది అనగానే ఓయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? పరువు పోతుంది అంది ధాత్రి. దేనికి పరువు పోతుంది? నేనేం చెప్పాను, ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలియదు కదా! తెలియకుండానే పరువు పోతుందని ఎలా చెబుతున్నావు అని వరుణ్ అడిగేసరికి ధాత్రి తడబడుతూ అలా కాదు, అందరి ముందు చెప్పడం ఎందుకు? నాకొక్కదానికే చెప్పొచ్చు కదా అనగానే నీకొక్కదానికి చెబితేనే కదా నీకు గుర్తులేదు. అందుకే అందరికీ అర్థమయ్యేలా చెబితే నీకు కూడా మైండ్‌లో ఫిక్స్ అవుతుంది అని చెబుతున్నాను అనగానే అయ్యా మహానుభావా నాకు గుర్తుంది. ఇంకా ఓవర్ యాక్షన్ ఆపుతావా? అంది ధాత్రి. అలారా దారికి. ఏదోలే పాపం అమ్మాయిని తొందర పెట్టకూడదని నేను ఆలోచిస్తుంటే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. చెప్పు నీ ఒపీనియన్ ఏంటి? అని అడిగేసరికి వరుణ్ నేను నిన్ను ఒక ఫ్రెండ్‌లాగా మాత్రమే చూశాను. నా మీద నీకు లవర్ అనే ఫీలింగ్స్ ఉన్నాయేమో కానీ నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ఐయామ్ వెరీ సారీ అనగానే వరుణ్ చాలా డీప్‌గా హర్ట్ అయ్యాడు. కానీ అది బయటకి చూపించకుండా ఓకే. ఇక నేను డిస్టర్బ్ చేయను. నువ్వు ఫ్రెండ్‌గా చూస్తావేమో కానీ నేను నిన్ను ఫ్రెండ్‌గా చూడలేను. నా వల్ల కాదు అని చెప్పి వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వరుణ్ ఒక్క నిమిషం అని ధాత్రి పిలుస్తున్నా వినిపించుకోకుండా వరుణ్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో వరుణ్ ఫీల్ అయినట్టున్నాడే అని ధాత్రి తల పట్టుకోగానే ఏమైందే? నిన్ను చూసేశాడా? మేము అబద్ధం చెప్పామని తెలిసిపోయిందా అనగానే తెలిసిపోయింది. అంతేకాదు అలిగి వెళ్ళిపోయాడు కూడా అనగానే ఏమైంది అసలు మీ ఇద్దరి మధ్య? ఎందుకు నువ్వు వచ్చినా రాలేదని చెప్పమన్నావు అని అడిగేసరికి జరిగిన విషయం ధాత్రి చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? వరుణ్ లాంటి అబ్బాయిలు నీకు భూతద్దం పెట్టుకుని వెతికినా కూడా దొరకరు. హీఈస్ వెరీ స్కిల్ఫుల్ అండ్ టాలెంటెడ్. పైగా చాలా మంచివాడు. ఇంతమంది అమ్మాయిల ఎదురుగా ఉన్నా ధాత్రి ఎక్కడుందని అడిగాడు తప్ప మాలో ఎవరితోనూ పులిహోర కలపడానికి ట్రై చేయలేదు. అలాంటి అబ్బాయిని బాధపెట్టి పంపించేశావా అని అడిగారు కోపంగా. అబ్బా వరుణ్ మంచివాడు కాదు అని నేను అన్నానా ఇప్పుడు? వరుణ్ చాలా మంచివాడు. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నాకు ఫీలింగ్స్ లేకుండా నేనెలా ప్రేమ ఒప్పుకుంటాను? అన్నిటికి మించి మంచివాడు కదా అని ఓకే చెప్పేస్తే తర్వాత మా ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు బాధపడినా తర్వాత వరుణ్ అర్థం చేసుకుంటాడు అని నేను అనుకుంటున్నాను అని అంది ధాత్రి. ఫీలింగ్స్ లేకుండానే మమ్మల్ని కూడా మీ బావ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పిలవని నువ్వు వరుణ్ జాబ్ కోసం ఇంటికి పిలిపించావా? ట్రైన్‌లో కలిసి జర్నీ చేస్తున్న విషయం కూడా మాకు చెప్పలేదు. ఎందుకు అంత సీక్రెట్ మెయింటైన్ చేశావు? అనగానే మీ బొంద సీక్రెట్ మెయింటైన్ చేయడం లేదు ఏమీ లేదు. అదేమైనా పెద్ద విషయమా? అది చెప్పడానికి. వందల మంది ట్రైన్‌లో ప్రయాణం చేస్తారు. అలాగని వాళ్ళందరూ వివరాలు నేను చెప్పుకుంటూ కూర్చోవాలా? వరుణ్ కూడా ఆ వందల మందిలో ఒకడు అని అంది ధాత్రి. నీ ఇష్టం. నీకు చెప్పాల్సింది చెప్పాం. ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో. తర్వాత అయ్యో! అనవసరంగా వరుణ్ మిస్ అయిపోయాడని బాధపడినా లాభం మాత్రం ఉండదు అని చెప్పి క్లాస్‌కి టైం అవుతుందని అందరూ వెళ్ళడంతో వరుణ్ హర్ట్ అయ్యి వెళ్ళిపోవడంతో ధాత్రికి ఆకలి చచ్చిపోవడంతో క్యాంటీన్‌కి కూడా వెళ్ళకుండా క్లాస్‌కి వెళ్ళిపోయింది.
ఆ వారం రోజులు కర్ణ గది దాటితే చాలు దక్ష ఏడ్చి గొడవ చేసి అతన్ని మళ్ళీ గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టేది. తానే దగ్గరుండి భోజనం తినిపించేది, స్నానం చేపించేది, టిఫిన్ పెట్టేది, కబుర్లు చెప్పేది. ఆ వారం రోజులు టైము ఆమెతో అతనికి సరదాగా ఉన్నా కూడా ఇలాగే వదిలేస్తే దక్ష వారం తర్వాత కూడా ఆఫీస్కి వెళ్ళనిస్తుందా అన్న నమ్మకం లేకపోవడంతో ఏదో ఒకటి చేయాలనుకుని ఎవరికో ఫోన్ చేసి మర్నాడు ఉదయాన్నే రమ్మని చెప్పాడు. మర్నాడు ఉదయాన్నే పూజారి గారు ఇంటికి రావడంతో ఏంటి పిలుపు లేకుండా వచ్చిన అతిథిలాగా వచ్చారని వసుంధర పూజారి గారిని అడగడంతో ఏం లేదమ్మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఇంట్లోకి రావాలనిపించింది. అంతా శుభప్రదంగా అనిపించింది అందుకే వచ్చాను అనగానే దక్ష కర్ణ ఇద్దరు మెట్లు దిగి రావడంతో బాగున్నారా పూజారి గారు అని అడుగుతూ ధాత్రి కాఫీ తీసుకుని రావడంతో బాగున్నానమ్మా మీ బావ పెళ్ళైపోయింది మరి నీ పెళ్ళెప్పుడు అని అడగడంతో ధాత్రి చిన్నగా నవ్వుతూ సరైన మనిషి దొరకాలి కదా పూజారి గారు అని చెప్పింది. పూజారి గారు కర్ణ దక్ష వైపు చూడ్డంతో కర్ణ నేను చెప్పమన్నట్టుగా చెప్పండి అని కంటితో సైగ చేయడంతో అది విశాలాక్షమ్మ ధాత్రి చూశారు కానీ వసుంధర దక్ష గమనించలేదు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయమ్మ ఇద్దరి మొహాలు అని వాళ్ళిద్దరిని చూసి అనేసరికి దక్ష పూజారి మాటలకి ఆశ్చర్యపోతూ అంటే మీ ఉద్దేశం ఏంటి మేమిద్దరం సుఖంగా ఉంటామని కదా అనగానే అవునమ్మా నూరేళ్ల ఆయుష్ నీ భర్త మొహంలో నూరేళ్ల పసుపు కుంకుమలు నీ మొహంలో కనబడుతున్నాయి అనగానే నిజం చెప్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగేసరికి అవునమ్మా అని చెప్పడంతో దక్ష హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఈ వారం నేను పడిన దిగులంతా మీ మాటలతో పోయింది అని అంది దక్ష. సరే తల్లి నేను ఇంకా వెళ్ళొస్తాను అని పూజారి గారు వెళ్ళిపోవడంతో పూజారి గారు కూడా వచ్చి నాకెలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ఇక నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళొచ్చా అనగానే ఆఫీస్కి వెళ్తారా ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా అనగానే ఇప్పటికే వారం రోజులు నేను వెళ్ళలేదు. స్టాఫ్ అంతా నా గురించి ఏమనుకుంటారు? ఆ రోజు ఎవరో వచ్చి నా ఆయుష్కి ప్రమాదం ఉందని చెప్పగానే ఏడ్చావు. ఇప్పుడు ఈయనొచ్చి ఏ ప్రమాదం లేదని చెప్పారు కదా! ఇప్పుడు నువ్వు ఎగిరి గంతేసి నన్ను ఆఫీస్కి పంపించాలి కదా అనగానే నిజమే అనుకోండి కానీ మిమ్మల్ని అప్పుడే పంపించాలని నాకు అనిపించడం లేదు అని దక్ష చెప్పేసరికి ఆఫీస్ ఎంత 10 నిమిషాల దూరంలో కావాలంటే మధ్యాహ్నం లంచ్ తీసుకుని రా సాయంత్రం కూడా నేను త్వరగానే వస్తాను కదా అన్నాడు. సరే అయితే నేను లంచ్ తీసుకుని వస్తాను మీరు రెడీ అవ్వండి అని చెప్పడంతో కర్ణ సరే అంటూ రెడీ అవ్వడంతో దక్ష నువ్వు వెళ్ళి మీ అత్త దోశలు చేస్తుంది వెళ్ళి టమాటా చట్నీ చేయమ్మా అనగానే సరే అమ్మమ్మ అని అంటూ దక్ష వంటగదిలోకి వెళ్ళడంతో విశాలాక్షమ్మ కర్ణ గదిలోకి వెళ్ళి ఏంట్రా పూజారి గారికి ఏదో సైగ చేస్తున్నావని అడగడంతో స్నానానికి వెళ్ళబోతున్న కర్ణ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు. ధాత్రి విశాలాక్షమ్మ కనిపించడంతో బుర్ర గోక్కుంటూ ఉంటే నువ్వు పూజారి గారికి సైగలు చేయడం మేమిద్దరం చూసాం బావా అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ధాత్రి అడిగేసరికి మీ అక్క పిచ్చి ఈ వారం రోజులు చూసి కూడా అలా మాట్లాడతావేంటే అది ఈ రోజు కూడా నన్ను ఆఫీస్కి వెళ్ళనిచ్చేలా నాకు కనిపించలేదు అలాగని నేను ఎన్ని రోజులు ఇంట్లో ఉండాలి డాడీ వయసు అయిపోతుంది డాడీ మీద ఎన్ని రోజులు బాధ్యత వేయాలి నేను ఉన్నానని తెలిసి కూడా మొన్న లో క్వాలిటీ ప్రోడక్ట్స్లో కలిపేసి ఆఫీస్ రెప్యుటేషన్ దెబ్బతీయాలని చూశారు డాడీ మంచితనాన్ని ఆసరా చేసుకొని ఇంకా ఏం చేస్తారో తెలీదు నేను ఉంటేనే వాళ్ళకి భయం ఉంటుంది పైగా అది నా బాధ్యత కూడా అని కర్ణ అనగానే నిజమే కానీ ఇలా అబద్ధం చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనగానే నేనేమీ తప్పు చేయడానికి అబద్ధం చెప్పడం లేదు ఉద్యోగం పురుష లక్షణం అంటారు అలా నేను కూడా ఉత్తమ పురుషుడిని అనిపించుకోవాలంటే నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వర్తించాలి కదా అనగానే నిజమేరా సరేలే నువ్వు చేసింది కూడా బాగానే ఉంది లేకపోతే దాని పిచ్చితో నిన్ను ఈ జన్మల ఆఫీస్కి వెళ్ళనిచ్చేలా అనిపించలేదు నాకు కూడా జాగ్రత్తగా వెళ్ళు అని విశాలాక్షమ్మ చెప్పడంతో సరే నాన్నమ్మ మీరైతే దాంతో ఏమీ మాట్లాడకండి అనగానే మాకు తెలీదా ఏంటి అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు.
కర్ణ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి వరుణ్ ధాత్రి ఇద్దరూ వచ్చారు. కానీ ధాత్రి పిలుస్తున్న వరుణ్ వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో అది గమనించిన కర్ణ ఆశ్చర్యపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.